పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము 2025వ సంవత్సరం నవంబర్ నెల 11వ తేదీ మంగళవారం, ఆ రోజు బహుళ సప్తమి పుష్యమే నక్షత్రం, ఆ రోజు నుంచి 20వ తేదీ గురువారం అమావాస్య ఉదయం 10:30 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అప్పటి వరకు అంటే 10 రోజుల పాటు వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియజేసే ముందు ప్రేక్షక మహాశయులకు అందరికీ చిన్న మనవి, విజ్ఞప్తి ఏమిటంటే, గత 30-40 రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినాం. కొన్ని రకాలైనటువంటి కారణాలు, కొన్ని అనారోగ్య సమస్యలతోటి. పర్టికులర్గా చెప్పాలంటే డేట్ వైజ్గా ఏ రోజు ఏ పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు అని మనం ఎలాగైతే చెప్తూ ఉంటామో అవి ఖచ్చితంగా నాకు కూడా వర్తిస్తాయి. అటువంటి రోజులలో జరిగినటువంటి చిన్న సంఘటన కారణంగా 40 రోజుల పాటు నేను వీడియోలు చేయలేకపోయినాను. చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది మెసేజ్లు పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, ఇంకా మాకు వీడియోస్ రావట్లేదు, ఇంకా రావట్లేదు అని. నేను వీడియోలు పెట్టినప్పుడు నాకు కొన్ని వేల మంది, లక్షల మంది కాల్స్ చేసి మీ యొక్క సపోర్ట్ నాకు ఇచ్చినందుకు నిరంతరం ఎప్పుడూ కూడా సదా మీ సేవలో మీకు రుణపడి ఉంటాను, మీకు వీడియోలు అందిస్తూనే ఉంటాను అని సవినయంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీకు వేడుకుంటున్నాను. ఈరోజు 2025వ సంవత్సరం నవంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ప్రధానమైనటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 6వ స్థానంలో తులారాశిలో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో ఇంకా ఎవరున్నారు? రవి కూడా సంచరిస్తున్నాడు. అంటే రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక. రవి నీచ స్థానంలో ఉన్నాడు. మీ రాశికి చతుర్థాధిపతి అయినటువంటి రవి నీచ స్థానంలో 6వ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరించేటప్పుడు ఈ 10 రోజులు సమయం కూడా వృషభ రాశి వారికి ఎలా అనిపిస్తుందంటే, కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, కష్టం ఎక్కువగా, సుఖం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇంత బాగా కష్టపడుతున్నాము, అయినా సరే ఫలితం అంతంత మాత్రంగానే ఉంది, అందినట్టే అందుతున్నది, అందకుండా పోతున్నది అనేటటువంటి భావన కూడా కనిపిస్తున్నది. కానీ మీ జన్మరాశికి 7వ స్థానంలో బుధ కుజ గ్రహాల యొక్క కలయిక, ఇవి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. కారణం ఏమిటంటే, మీ జన్మరాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారపరమైన నిర్ణయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పాలి. కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి క్రియేటివిటీ అనేటటువంటిది మీలో బాగా ఉంటుంది. అంటే ఆ సృజనాత్మకతతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన, సృజనాత్మకతతో చేసేటటువంటి పనుల వలన ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాటలు కూడా బహు ఆకర్షణీయంగా, అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటాయి అని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో గురుడు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. 49 రోజుల పాటు ఉంటాడు. ఇవి మీకు అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 49 రోజుల పాటు ఉంటాడు. ఈ 49 రోజుల పాటు తృతీయ స్థానం అంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, పబ్లిక్ రిలేషన్స్ కి, కమ్యూనికేషన్స్ కి, సోదర సంబంధమైనటువంటి విషయాలకు, వీరన్నింటిలో కూడా వృషభ రాశి వారు బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుతారు. ఇక ప్రధానంగా తీసుకుంటే దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచరించడం యోగకారకంగానే మారుతుంది. కానీ ప్రధానంగా 10వ స్థానంలో రాహు యొక్క సంచారం ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి సమస్యలని, ప్రతికూలతలని సృష్టించి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి బలంగా కనిపిస్తోంది. కారణం ఏంటంటే, కుజవీక్షణం రాహు మీద ఉన్నది. కుజవీక్షణం మీ జన్మరాశికి 10వ స్థానం మీద ఉన్న కారణం చేత ఊహించినటువంటి సమస్యలు, అంటే అసలు సమస్య లేని చోట సమస్యలు క్రియేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. డే వైజ్ గా గనక పరిశీలిస్తే నవంబర్ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6:40 వరకు ఉండేటటువంటి సమయం ఇది వృషభ రాశి వారికి 3వ స్థానంలో ధైర్యము, సాహసము, సోదరులు, కమ్యూనికేషన్స్ మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానంలో గురుడు సంచరిస్తూ ఉంటాడు. అదే సమయంలో చంద్రుడు కూడా అక్కడ మీకు సంచరిస్తాడు. ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది, మానసికమైనటువంటి స్థిరత్వం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలి. చిన్న చిన్న ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి.
వృత్తిపరమైనటువంటి విజయాలు సాధించడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. అలానే స్నేహితుల నుంచి, బంధువుల నుంచి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విషయం మీద ఎక్కువగా డిస్కషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే గురుడు కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సందర్భంలో మీ ఆలోచనలు చాలా శ్రేష్టంగా మారుతాయి. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారని చెప్పాలి. ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా మెరుగ్గా ఉంటుంది. కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. చిన్న చిన్న అపోహలు ఏవైనా కనుక ఉంటే వాటిని దూరంగా పెడితే బ్రహ్మాండమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇక 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అంటే 4వ స్థానం అంటే స్థిరాస్తులకు, ఇంటికి, తల్లికి, సుఖానికి, మనశ్శాంతికి మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. ఈ రోజులలో పర్టికులర్ గా 12వ తేదీ సాయంత్రం 6:40 నుంచి 15వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి విషయాలను ఎక్కువగా ఫోకస్ చేయండి. అలానే ఇంటికి సంబంధించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ప్రతికూలతలు జరుగుతున్నాయి, ఎక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి అనే విషయం మీద ఫోకస్ చేసి వాటిని పరిష్కరించడానికి, ఆ సమస్య రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. గృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు కానీ అంటే గృహం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే వాహనపరమైనటువంటి సమస్యలు, వ్యయాలు, ఖర్చులు అనేటటువంటిది అంటే ఊహించిన విధంగా వాహనం రిపేర్లు అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కనుక అయితే పనిలో కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయినప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి సెన్సిటివిటీ అంటే చాలా సెన్సిటివ్ నేచర్, సెన్సిటివ్ స్వభావం కారణం చేత సహోద్యోగుల నుంచి కొంచెం అండదండలు అయితే మాత్రం మీకు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే సూర్యుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. రవి తులారాశిలో సంచరించేటప్పుడు మానసికమైన ఒత్తిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ శుక్రుడు కూడా తులారాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అందరూ చేసేటటువంటి విధంగా కాకుండా ఏదైనా సరే పని కొత్తగా చేయటానికి మీకంటూ ఒక స్పెసిఫిక్ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండటం వచ్చే విధంగా మీరు ప్రయత్నించండి. ఇక 15వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 3:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బుద్ధికి, విద్యకు, పిల్లలకి, ప్రేమకి, లవ్ అండ్ ఎఫెక్షన్ కి, గొప్ప గొప్ప డెసిషన్స్ తీసుకోవడానికి సంబంధించిన ఒక శుభయోగము, శుభకాలము అని చెప్పాలి. విద్యార్థులకు ప్రతిభకు తగినటువంటి విధంగా అద్భుతమైనటువంటి ప్రతిభకు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. అలానే ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో మాధుర్యత పెరుగుతుంది. కానీ మాటల వలన చిన్న చిన్న గందరగోళాలు అనేటటువంటివి కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. అలానే బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తీసుకునే ప్రతి నిర్ణయము కూడా అనాలోచితంగా కాకుండా ఆలోచనతో కూడినటువంటి, వివేకంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడిదారులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద రిస్కులు చేయకూడదు అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 17వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 20వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైన శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, టార్గెట్స్ పెరుగుతూ ఉంటాయి, ఉద్యోగపరమైనటువంటి ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఊహించని విధంగా ఉద్యోగ సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ప్రెషర్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే కుజ బుధ గ్రహాలు ఇక్కడ మీకు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. రవి కూడా వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొంచెం ప్రెషర్ తగ్గించుకోవడానికి, మెడిటేషన్ చేయడానికి, సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుజ వీక్షణం దశమ స్థానం మీద ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలు అగ్రెసివ్ డెసిషన్స్ అనేటటువంటి పైకి రావు. ఇక 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇది అత్యంత కీలకమైన సమయం అని చెప్పాలి. చంద్రుడు నీచ స్థానంలో ప్రవేశిస్తాడు. ఎమోషన్స్ అనేటటువంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సమస్యలు రాకుండా ఉండటానికి ఒకవేళ సమస్యలు కనుక వచ్చినా వాటిని మొదట్లోనే కట్ చేయడానికి ప్రయత్నించండి. వాటిని ఎక్కువ దూరం తీసుకువెళ్ళకండి. ఇవి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.